అనుకుంటే ఎలా వర్కౌట్ అవుతుంది? వెంకటేష్ గారు సార్, ఈ కొమ్మినేని శ్రీనివాస్ దగ్గర నేను చేశా వార్తలో అదేలే సబ్ ఎడిటర్గా. విషయం ఏంటంటేనండి, ఇప్పటికీ కూడా వీళ్ళలో పశ్చాత్తాపం లేదు. ఒకటను ఎంత కండకవరం అంటే, కేఎస్ఆర్ గారేమో భారతిరెడ్డి గారిని అంటున్నందుకు బాధపడుతున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసినందుకు బాధపడుతున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారేమో పెద్ద ఆయన అరెస్ట్ చేశారని చెప్పి కేఎస్ఆర్ గురించి బాధపడుతున్నాడు. కానీ మేము ఆంధ్రప్రదేశ్ మహిళలు అన్నాము, అందులోనూ 5 ఏళ్లుగా మేమున్న మా తాడేపల్లి కొంపని, మా తాడేపల్లికి వచ్చిన వైసీపీ మహిళల్ని, మా ఇల్లాలని ఇందులో ఉన్నారు అనే జ్ఞానం లేదు వీళ్ళకి. కరెక్టే. ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, పోకిరి సినిమా చూశారు కదా, మహేష్ బాబు ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి అంటాడు, ఏంటి తొక్కలో పంచాయతీ, మొత్తం 10 మంది ఉన్నారు, లేపేస్తే పోలేదా అని. వీళ్ళు ఎంతమంది ఉన్నారండి? మొత్తం 11 మంది ఉన్నారు. అమరావతి మీద కానీ ఆంధ్రప్రదేశ్ మహిళల మీద కూడా అన్నున్న బొక్కలు వేయండి, సెటరేట్ అయితేయండి మొత్తం అవయవాలన్నీ, ఎముకలన్నీ కూడా. ఎవరయ్యాలి? మీరు, నేను, పద్మ గారు? లేదు, మనం కాదు కదా. ప్రభుత్వం వేయాలి, ప్రభుత్వం వేయాలి. అంటే ఒక్క మాట ఏంటంటే సార్, ఒక్క న్యాయమైన మాట, ఈ రోజున అమరావతి అనేది రేపు 24లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధాన భూమికగా రేపు ఎన్నికల్లో కానీ రేపొద్దున అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన అంశం కలిగిన అంశం. దానికి సిఆర్డిఏతో పాటు అమరావతి అభివృద్ధిని చెప్పడానికి, మరియు అమరావతి మీద ఇలాంటి యొక్క దాడి జరుగుతుంది దాన్ని తిప్పికొట్టడానికి కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో కమిటీ అవసరం అండి. అసలు ఆ విషయం అర్థం అవ్వట్లేదండి బాలకోట గారు, ఇక్కడే తేడా వస్తుంది. నేను ఇందాక నుంచి కుట్ర అంటే నా పాయింట్ ఎవరు క్యాచ్ చేయట్లా. కుట్ర ఇది ఖచ్చితంగా అక్కడ అల్లర్లు జరగాలి, అక్కడ డిస్టర్బెన్స్ రావాలి, అక్కడ ఒక అలజడి రేగాలి, వచ్చే వాళ్ళందరూ అమ్మ అమరావతిలో జరిగిపోతుంది, పెట్టుబడులు పెట్టొద్దు, మనం వెళ్ళొద్దు అక్కడికి, ఇంకో రాష్ట్రానికి పోదాం అనుకోవాలి. ఇది వీళ్ళ కుట్ర. అందుకనే ఇంత ఆర్గనైజ్డ్గా ఒకడెనకాల ఒకడు బయలుదేరి ఈ రకమైన కుట్ర చేస్తారు. ఇది క్యాచ్ చేయట్లే ఈ పాయింట్ ఎవరు. నిజమే సార్, మీరు చెప్పింది అక్షరాలు నిజం. నేను అదే చెప్తున్నా, వీళ్ళు ఒక సాంస్కృతిక దాడి మొదలు పెట్టారు. అది అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మొత్తాన్ని కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం కానీ కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని నిర్వీర్యం చేసే పని చేపట్టారు. తప్పనిసరిగా దీని మీద కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆ చేస్తున్న పనిని 3 ప్రాంత ప్రజలకి చెప్పే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా ఉందండి. నేను మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారండి, ఎమ్మెల్యేల మీటింగ్ జరిగితే, మంత్రుల మీటింగ్ జరిగితే ఎవరు తప్పు చేసినా కూడా ఉపేక్షించను, ఒక్కసారి ఎమ్మెల్యేలుగా ఉండదలుచుకున్నారని అంటూ, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత మనల్ని గెలిపించింది, ఆ ప్రభుత్వం మీద ఏ హేభావం మనల్ని గెలిపించింది అనే మాటను మర్చిపోవద్దు అని చెప్పారు. నిజమే సార్, నిజంగా ఇంత అపురూపమైన విజయం వచ్చిందంటే ఆ అమరావతి ప్రజలు పెట్టిన భిక్షగా భావిస్తున్నానండి. ఈ పదం అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించారండి. ఒక భయానక సన్నివేశంలో భయంగా బతుకుతున్న బతుకుల్లో తప్పనిసరిగా ప్రభుత్వాన్ని దించి రాష్ట్రాన్ని నిలబెట్టుకున్నాం. అంత ఘనాపాటి చరిత్ర కలిగిన రాజధానిగా మీరు ఒక మాట అన్నారు, భూమి అంటే మహిళకి గర్భం లాంటిది అని. నిజానికి వాళ్ళ రాతలను ఇచ్చి, నిజంగా ఒక్క మాట అడుగుతారు వెంకటకృష్ణ గారు, అసలు అమరావతికి భూములు ఇవ్వకపోతే మహిళలకి ఈ బాధలు ఉంటాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 10 ఎకరాలు లాక్కున్నాడు, లేదు దోచుకున్నాడు. అందరూ భూములు దోచుకునేదే తప్ప అమరావతి రైతుల్లో ఎవరైనా ఒక సెంటు స్థలం దోచుకున్నామండి మేము, మాది ఉన్నది ఇచ్చాము తప్ప మేము దోచుకున్న నక్కలు ఏముందండి. అసలు మనసెట్ ఒప్పుతుంది? ఎలా అనగలుగుతున్నారు మీరు? మనుషులా? భోంచేస్తున్నారా? మలమూత్రాలు తింటున్నారా? అశుద్ధం తింటున్నారా? ఏమనాలి? అది ఎంత చెప్పుకున్నా కూడా ఇంతే సార్. కాబట్టి ఎక్కడో ఫుల్ స్టాప్ ఉండాలి. అమరావతిలో పండుగాడు కావాలి, ఆ పండుగాడు ప్రభుత్వం అయి ఉండాలి, తాట తీయాలి. అమరావతి మీద మాట్లాడిన ఏ ఒక్కరి సరే తాట తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటారో ఎలా అయినా తీసుకుంటారు, కానీ ఈ హననాన్ని మాత్రం ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఈ యొక్క చెయ్యాలి. ఎందుకంటే ఆయన కల్పతరువు, ఆయన యొక్క స్వప్నం, ఆయన కళ అని చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా చట్టపరంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఒక మాట, ఈ సంఘటనతో కేఎస్ఆర్ సంఘటనతో మళ్ళీ అమరావతి మీద హననం కలిగే మాటలు రాకుండా ఫుల్ స్టాప్ పెట్టాలండి. రైట్. ఇక్కడ జడ్జి గారు 20/1/2022 మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్
వీళ్ళు 10 ఏళ్ళకోసారి ఏ శాటిలైట్ ఛానల్కైనా కూడా రెన్యువల్ అవసరం అవుద్దండి. సాక్షి టీవీ రెన్యువల్ కోసం అవసరమైతే వీళ్ళు అప్లై